I'd like to invite on stage our Managing Director from Hybis, Mr. Raj Gopal, to render the welcome address. So let's welcome him with a huge round of applause, everybody. He'll be rendering the welcome note officially. Thank you. Andarki namaskaram and welcome, good evening, adab. See, basically everybody have their own experience of out of one concept or subject. When I started my company and later on we started this events. Why into this award events? ఒక చిన్న విషయం చెప్తానండి. ఇంట్లో ఈవెన్ మై డాటర్ ఇస్ విట్నెస్ హియర్, షీ ఇస్ వాచింగ్ మీ. మన పిల్లలు ఏదైనా చిన్న పని మంచి పని చేసినప్పుడు వాళ్ళని మనం అప్రిషియేట్ చేయకపోతే వాళ్ళు అనుకుంటారు ఐఎమ్ డూయింగ్ గుడ్, మై డాడ్ అండ్ మై మామ్ నాట్ అప్రిషియేటింగ్ మీ. సేమ్ థింగ్ వెన్ ఐమ్ ఇన్ స్కూల్, వీ గివ్ ఎన్ ఎక్సలెంట్ థింగ్, బాగా చదువుతాం అన్నీ చేస్తాం, మన టీచర్ మనం అప్రిషియేట్ చేయదు. దట్ ఈస్ ఆల్సో విల్ ఫీల్ అరే వీఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, వీఆర్ డూయింగ్ number 1, 90% ఆర్ ఎవ్రీథింగ్, బట్ వీఆర్ నాట్ అప్రిషియేటెడ్ బై ద స్కూల్ మేనేజ్మెంట్ యాజ్ అ టీచర్ will feel. Same thing when happened when you are working in any organization, you are doing extremely well, out of the box you are working, you are giving a good revenue, you are supporting your company and everything, but no appreciation. వీప్ వెనుక ఒక చేగొట్టి అరే బాగా చేసినవురా, ఆ మాట చాలండి. మనిషి అన్నట్టు ఎవడన్నా రెచ్చిపోయి మంచిగా పని చేస్తా. ఐ థింక్ ఐఎమ్ రైట్. ఎనీవన్? ఐఎమ్ రైట్? ఎస్. సో సేమ్ థింగ్ when we started this Hybis Media Awards, ఫస్ట్ మేము ఉమెన్స్ లీడర్షిప్ అవార్డ్ చేసాం. స్టార్ట్ చేయడానికి కూడా ఒక చిన్న స్టోరీ ఉందండి. వెన్ వీ స్టార్టెడ్ అవర్ హైబిస్ 2009 నుంచి మేము వీఆర్ కంపెనీ దిస్ ఆన్లైన్ బిజినెస్ న్యూస్ ఛానల్ రన్నింగ్. నేను అప్పుడు మేము ఎప్పుడైతే మా వ్యూస్ మేము సాగ్రిగేట్ చూసేవాళ్ళం, ఎవరు చూస్తున్నారు మా వ్యూస్, హైబిస్ ఎవరు చూస్తున్నారు, నాకు ఐ ఫెల్ట్ రియల్లీ షై అండ్ దిస్ ఇస్ రియల్లీ అనుకున్నారు ఇస్ గోయింగ్ బ్యాక్. 97% మేల్, 97% మేల్ వాచింగ్ హైబిస్ టీవీ ఇన్ 2009, 10, 11, 12, 13 వరకు. అది మెల్లమెల్లంగా 97 నుంచి 90 వరకు వచ్చింది. అంటే ఉమెన్స్ ఆర్ నాట్ వాచింగ్. వై దే ఆర్ నాట్ వాచింగ్ అంటే అవర్ కంటెంట్ ఈజ్ ఆల్ బిజినెస్ కంటెంట్. వీ ఆల్వేస్ టాక్ అబౌట్ ద బిజినెస్. ఎనీథింగ్ ఇస్ బిజినెస్ స్టోరీస్, ఎనీథింగ్ ఇన్ అ బిజినెస్, నాట్ ఇన్ అ పాలిటిక్స్, నాట్ ఎ క్రైమ్, నాట్ ఎనీ ఎంటర్టైన్మెంట్, నాట్ గాసిప్. ఒకరు చెడు చెప్పేది లేదు, ఒకరి గురించి ఏం చెప్పేది లేదు. ఎక్సలెంట్గా ఇప్పుడు మ్యామ్ ఇక్కడ ఉన్నారు, వీ యూస్ టు వర్క్ విత్ ద కంట్రీ ఓన్ ఫర్ లాంగ్ టైమ్. కంట్రీ ఓన్ ఏం చేస్తుంది, ఆ డాక్యుమెంటరీ తీసి పెట్టడం అంతే తప్ప మీకు ఏం చేయలేదు. సో ఎవ్రీథింగ్, ఎవ్రీబడి ఇయర్ అటెండ్ ఇయర్. ఇక్కడ ఉన్న మా రామరెడ్డి గారు ఉన్న రామరెడ్డి స్వీట్స్, హీస్ డన్ హిస్ జాబ్ ఫర్ ఇండస్ట్రీ. మేము ఆయన్ని నేను న్యూస్లో మేము 2000 నుంచి కవర్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఒక్కొక్క ఇండస్ట్రీ మేము కవర్ చేసుకుంటూ వచ్చినప్పుడు లేడీస్ చూడట్లేదు. లేడీస్ చూడాలంటే ఏం చేయాలి మా ఛానల్ని. సో వీ గాట్ ఎన్ ఐడియా, మేము ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేద్దాం, న్యూస్ మా వ్యూస్ని ఉమెన్స్లో రావాలంటే ఏం చేయాలి. దట్ టైమ్ వన్ ఆఫ్ అవర్ కో డైరెక్టర్ సంజయ్ గారు అన్నారు, వీ డూ దెన్ ఈవెంట్. నేను ఈవెంట్ ఈస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ ఆఫ్ హైబిస్. నో వీ డూ ఇట్. సో ఆమె ఒక చిన్న ఈవెంట్ చేసింది, వావ్ మామ్ అనేసి. వావ్ మామ్ ఇస్ వాస్ గ్రాండ్ సక్సెస్. థాట్ లెట్స్ వీ డూ అండ్ అట్రాక్ట్ ద ఉమెన్ వ్యూవర్స్. సో వీ స్టార్టెడ్ ఉమెన్స్ లీడర్షిప్ అవార్డ్, వేర్ ఉమెన్ ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉన్నారో, ఎక్కడైతే బాగా కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళను అవార్డ్స్ ఇద్దామనేసి వీ స్టార్టెడ్ ఉమెన్స్ లీడర్షిప్ అవార్డ్. ఫస్ట్ ఎడిషన్ ఇట్స్ 2021, ఐఎమ్ రైట్, 2019, సారీ, ఈవెన్ ఐఎమ్ సారీ, ఐమ్ ఫర్గాట్ దాట్. సో అప్పుడు మాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే ఉమెన్స్ ఎంటర్ప్రీనర్స్ని అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. అంటే ఎవరికైనా ఇంతకుముందు నేను చెప్పాను చూడండి, ఒక పిల్లగాడికి ఇంట్లో మనం మంచిగా వర్క్ చేస్తున్నప్పుడు నన్ను అప్రిషియేట్ చేస్తే హిల్ డూ వన్. ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు మనం స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం ఎంకరేజ్ చేస్తే మనం మంచిగా పని చేస్తాం. మనము జాబ్ చేస్తున్నప్పుడు మనకు బాస్ అప్రిషియేట్ చేస్తున్నప్పుడు మనం వర్క్ మంచిగా చేస్తాం. సేమ్ థింగ్ బీయింగ్ ఏ వన్ రెస్పాన్సిబుల్ మీడియా కంపెనీగా మేము ఏమనుకున్నామంటే ప్రతి ఇండస్ట్రీలో కొన్ని అవార్డ్ ఫంక్షన్ స్టార్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. సో వీ స్టార్టెడ్ ఫస్ట్ ఉమెన్స్ లీడర్షిప్ అవార్డ్ అండ్ వీ గివింగ్ అవార్డ్ టు ద ఉమెన్. లేటర్ ఆన్ మై ఇండస్ట్రీ, ఐ brought up everything in media in Hyderabad. I work for Enadu, Times and Hindu. I learn everything in Hyderabad. I thought, why can't do my industry in media awards? Can we have a lot of media, మీకు తెలుసు అందరికీ, లాట్ ఆఫ్ సపోర్టెడ్ బై లాట్ ఆఫ్ బిగ్ పీపుల్, ఎవ్రీబడి ఇన్ ద మీడియా ఇండస్ట్రీ. ఒక మీడియా వాళ్ళు ఈవెంట్ చేసి ఇంకో మీడియా రాదు, ఇంకో మీడియా పిలిచి ఇంకో రాదు. సో వాట్ వీ థాట్, దీన్ని ఏదో ఒకటి సక్సెస్ చేద్దాం. ఐ పుట్ ఎన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ వీ డన్ ఏ ఫస్ట్ మీడియా అవార్డ్స్ విత్ ద ఆల్ మీడియా కంపెనీస్. నా ఇప్పటివరకు మేము 4 ఎడిషన్స్ ఆఫ్ మీడియా చేసాం. అట్లా ఎవ్రీ దాన్ని చేసుకుంటూ ఒక్కొక్క ఇండస్ట్రీని టచ్ చేసుకుంటూ వచ్చాం. వెన్ ఇట్స్ కమింగ్ టు యువర్ ఇండస్ట్రీ, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీ వాట్ ఐ లైక్. ఎందుకంటే చాలామంది ఫుడ్ తింటే బతుకుతాము, బతకనికే ఫుడ్ తినాలి అంటుంటారు. బట్ నేను ఒక్క నిమిషం, నేను తిననికే బతుకుతా. ఐ లవ్ ఫుడ్, ట్రస్ట్ మీ. లాట్ ఆఫ్ ఫొటోస్ నాకు చాలామంది ఉన్నాయి ఇక్కడ, నా ఇంపార్టెంట్ వాళ్ళు నేను చెప్తున్నాను కదా, అక్కడ పోయి మరీ తింటాను నేను ప్రశాంతంగా కూర్చొని. అంటారు చూడండి, ఫోక్ స్పూన్, ఓ ఐ హేట్, ఐ డోంట్ లైక్ ఫోక్ స్పూన్ ఎనీథింగ్.
చెయ్యి కడుక్కొని అరిటాకు వేసుకొని దాని మీద తింటే, నేను నిజంగా చెప్తున్నాను. టుడే ఆఫ్టర్నూన్ ఐ వెంట్ టు వివాహ భోజనం, వాళ్ళు పిలిచారు రాజగోపాల్ గారు వస్తారనేసి. వెన్ ఐ వెంట్ ఇన్ సైడ్ ఆఫ్ ద హోటల్, ద ఫస్ట్ దట్ సీన్, మన మాయబజార్లో ఉంటాడు చూడండి, గటుగా చోటు కూర్చొని ఉంటాడు. ఎస్, దట్ ఈస్ ఇంపార్టెంట్. మనం తినేటప్పుడు తినాలి, మంచిగా తినాలి. ఎక్స్పీరియన్స్, దట్ ఫుడ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ బాగుంటుంది ఫుడ్, ఏ హోటల్లో బాగుంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మీకు చాయిస్ ఉంటుంది. యూ హ్యావ్ వన్ చాయిస్. ఐ హ్యావ్ స్వీట్కి ఎక్కడ ఉంది. నేను మా ఇఫాన్ భాయ్ కాం బైటే భాయ్, ఇఫాన్ భాయ్ జర ఉఠో, ఓ इफ़ान भाई, I'll call him sometime. Sir, मैं आज ब्रेकफास्ट नहीं करा, आपका नहीं आ रहा. You people going to laugh. What I eat in Subhan Bakery? Anda puff, the best quality. And sir, I know he's a famous for the various other subjects like Usmania biscuit. It's the legend. I know. కానీ నాకు అది నచ్చుతాయండి. అండా పఫ్ అంత మంచిగా చేస్తాడు. ఆ క్వాలిటీ, ఆ టేస్ట్ బయట తింటే ఒక్కొక్కసారి నోట్లంత ఏమో కలుగుతాయి. ఇది ఎక్సలెంట్. ఇప్పుడు బిర్యానీ ఉంది. దర్ లాట్ ఆఫ్ ప్లేసెస్ బిర్యానీ ఇన్ హైదరాబాద్. ఎక్కడ దొరకదు మంచి బిర్యానీ అసలు. హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్. మళ్ళీ మా బాబురావు సార్ కూడా ఇక్కడ ఉన్నాడు. ఏం చేసిండు ఆయన ఛాయ్లా. సో ఇన్ని వెరైటీ. హైదరాబాద్ అంటేనే ఫుడ్. ఇంత మంచి ఫుడ్ దొరికేది హైదరాబాద్లో ఎక్కడ, ఐ మీన్ ఇండియాలో ఎక్కడ ఉంది సార్? ఈవెన్ ఐ ట్రావెల్ లాట్. నేను నా కార్లో మొత్తం ఇండియా మొత్తం తిరిగా. ఒక ఏరియాకి పోయినప్పుడు అరే ఏం తినాలి పోయి, ఇక్కడ ఏం దొరుకుతుందో తెలియదు, ఏ క్వాలిటీ ఉంటుందో తెలియదు, ఎంత మంచి ఉంటుందో తెలియదు. బట్ ఇన్ హైదరాబాద్ యూ గెట్ ఎవ్రీథింగ్. You get South Indian, you get North Indian, you get continental, you get everything in Hyderabad. And quality one. The food is Hyderabad. Hyderabad is the food. So, being a business channel of Hyderabad, we thought let's give some contribution to this society. So we started first edition 2 years back, and this is all thanks to support to Kishan Reddy garu. Appudu sir annaru naku, Raj, you do something because in a tourism minister at the time. వి స్టార్టెడ్ ఫస్ట్ ఎడిషన్. అక్కడ కూడా మేము ఏం చేసామంటే, ఈ ఇండస్ట్రీలో ఎంతోమంది వాళ్ళ లైఫ్ ఇస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు స్టార్టింగ్ పుట్టినప్పటి నుంచి, బాబురావు అన్న ఉన్నాడు అక్కడ. అన్న బాబురావు అన్న ఉన్నారా? బాబురావు అన్న గురించి మీకు అందరికీ తెలిసి, అలా గూగుల్లో సెర్చ్ చేయండి బాబురావు, బస్ ఎన్ని వీడియోలు వస్తాయి. అంటాడు అన్న చాయ్ అంటే ఏం తెలుసా రాజగోపాల్ నాతో. నేను ఐ వెంట్ టు ఒక ఫిలిం చేసినాం, అందులో ఒకటే అన్నాడు, చాయ్ ఇచ్చేటప్పుడు మనకు ఇవ్వాలి, ఆయనకు తాగిపియాలని భావన ఉండాలి. క్యాచ్ చేసిన సార్ అది. ఈరోజు కూడా కిచెన్లో కూర్చొని ఆయన చేశారు, ఆయనకు అవసరం అయ్యాలా. బట్ హీ గోస్. ఐ సా మోస్ట్ ఆఫ్ ద ఓనర్స్ హియర్. మా సునీల్ భాయ్ దగ్గర ఆసే, సునీల్ భాయ్ ఆతుటావు, బాలాజీ బజరంగ్ స్వీట్ షాప్. అంటే ఆయన దాని స్పెషాలిటీస్ ఉన్నాయి. మనం పోము, ఎందుకంటే వీ హ్యావ్ లాట్ లిమిటెడ్ టైం. మనం మనుషులు, మనం దేవుళ్ళం కాదు. ఒక ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ సెకండ్లో పోలేం. ఒక్కొక్క ప్లేస్లో పోయి ఒకటి తినాలంటే మనకు ఫస్ట్ టైం ఉండదు. మీరు టైం తీసుకోండి. నేను ఇప్పటికీ ఒకటి చెప్తాను, వెన్ యూ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఈట్ వాట్ యూ లైక్. ఐఎమ్ రైట్? ఈట్ వాట్ యూ లైక్. సేమ్ థింగ్ వి డన్. ఇప్పుడు ఇంతమంది మేము జ్యూరీ చేస్తున్నాం, పిలుస్తున్నాం జనాలు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే యూ వాంట్ టు నో, అరే విచ్ ఇస్ ద బెస్ట్ ఫుడ్, వేర్ ఇస్ ద బెస్ట్ ఫుడ్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్. సో దట్ ఈస్ వీఆర్ గివింగ్ కాంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.